గ్రామాల్లో బెల్ట్ షాపులను అరికట్టాలని సిపిఎం నాయకుడు శుక్రవారం డిమాండ్ చేశారు. ఎక్కడ బెల్ట్ షాపులు పెట్టకూడదని, అలా పెడితే పీడీ యాక్ట్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినా ఎక్కడా కార్యరూపం దాల్చలేదన్నారు. అక్రమ బెల్ట్ షాపులంటువంటివి రద్దు చేయాలని చెప్పేసి విచ్చలవిడిగా అమ్మకాలు చేపడుతున్నటువంటి మద్యాన్ని అరికట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీ అనేటువంటి తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన మద్యం అమ్మకాలటువంటివి అక్రమంగా బెల్ట్ షాపులు పెట్టి అమ్మకాలు చేపడితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళ తాట తీయండి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయాన ప్రకటన చేయడం జరిగింది. కానీ ఈరోజు దానికి భిన్నంగా ఆయన ప్రకటన చేసిన తర్వాత ఎక్కడికక్కడ మద్యం బెల్ట్ షాపులు అటువంటివి అమ్మకాలంటువంటివి విపరీతంగా పెరిగిపోయి టీ కొట్లలోనే మద్యం అమ్మకాలంటువంటి చేస్తుంటారు, కిల్లీ కొట్లలోని చేస్తుంటారు, పాన్ షాపుల్లోని చేస్తుంటారు, రోడ్డు పక్కన ఉన్నటువంటి అన్ని డాబాల్లోని రోజు మద్యం అమ్మకాలంటువంటివి విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఇది అరికట్టవలసినటువంటి ఎక్సైజ్ అధికారులు, సిండికేట్ వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి ఈరోజు విచ్చలవిడిగా వాళ్ళ ఖజానా నింపుకోవడం కోసం, లాభాల కోసం ఈరోజు తాగుబోతులు చేసి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలనేటువంటి రోజు చేపడతా ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. సిండికేట్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ లాభాల కోసం ఈరోజు వాళ్ళు ఎక్కడికక్కడ మద్యం బెల్ట్ షాపులు పెట్టి అమ్మకాలకి ఈరోజు చేస్తూ ఉంటే దానికి తానే తందానని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు చేసి ఎక్కడికక్కడ చూసి చూడనట్టు వదిలేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. ప్రభుత్వం మద్యం అనేటువంటిది మేము చౌక ధరకి ఇస్తామని చెప్పి మీరు నచ్చినట్టు పండగ చేసుకోండి అని చెప్పేసి మందుబాబులకు చెప్పి నిన్న మంగళవారం నాడు 15% అంటే 150 కోట్ల రూపాయలు మద్యం ధరలంటువంటి విపరీతంగా పెంచారు. దీని మీద మద్యం బాబులందరూ చాలా ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వం చెప్పింది ఒకటి, చేసింది ఒకటి ఈరోజు చేస్తూ ఉంది. మద్యం ధరలు విపరీతంగా పెంచడం అనేటువంటి దుర్మార్గం అని చెప్పేసి వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు. రోజు తెచ్చుకున్నటువంటి కూల్ డబ్బుల్ని ఈరోజు మద్యానికే సరిపోవట్లేదు, మేము ఎలా బతకాలని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు. ఇదొకటే కాదు, ఈరోజు ఈ జిల్లాలోని మద్యం 15 సంవత్సరాల నుండి ప్రతి యువకులు తాగి మద్యం మత్తులోని వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. ఈరోజు ఈ జిల్లాలోని 15 పోక్స్కో కేసులు వచ్చాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికార మదాన్ని తలకి ఎక్కించుకుందని వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో దుర్మార్గాలు, అరాచకాలు ఎక్కువైపోయాయని, ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఏ విధంగా న్యాయ వ్యవస్థల్ని, రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలని తన చుట్టాలుగా మార్చుకొని అక్రమ కేసులు బనాయించి తప్పుడు కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విధానాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినటువంటి విధానం, వారి భార్యని అవమానపరుస్తూ వారి భార్య ప్రయాణించేటటువంటి కారులో పోలీసులు వచ్చి కూర్చొని వారిని రకరకాల పోలీస్ స్టేషన్లకి తిప్పినటువంటి విధానం, ఇది చాలా జూచ్చాకరంగా ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంతకైనా దిగజారొచ్చా, చట్టాలని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అయినా చెయ్యొచ్చా అని చెప్పటానికి ఇది నిలువెత్తు సాక్ష్యంగా మనకు కనపడుతుంది. నిజంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద గొడవ చేశారని 94 మంది మీద ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, వల్లభనేని వంశీ గారి అనుచరుల మీద కేసులు కట్టడం, 44 మందిని జైళ్లకు పంపటం, ఇంత చేసినా కానీ వీళ్ళ రాక్షస తత్వానికి సంతృప్తి చెందల. ఎలాగైనా కానీ ఈ వచ్చేటటువంటి వ్యతిరేకతని, ప్రజా వ్యతిరేకతని డైవర్ట్ చేయాలి. ప్రతి నెల ఒక సెన్సేషన్ కేసుని క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసి ఆ కేసులోనే ప్రజల యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయాలి. ఇది వారి పన్నాగం కాబట్టి పక్కా ప్రణాళికతోటి ఒక్కొక్క నెల మీరు గమనించినట్లయితే ఒక్కొక్క నెల ఒక్కొక్క కేసు. ఈ కేసులు పెడుతుంది ఎవరి మీద? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, సానుభూతి పరుల మీద.
ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, జనసేన నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, చట్టాలను వారు ఉల్లంఘిస్తున్నటువంటి విధానం, పోలీస్ వ్యవస్థని వారి జేబు సంస్థగా మార్చుకుంటున్నటువంటి తప్పుడు సంస్కృతి ఒకటా రెండా ప్రతిరోజు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఏలూరులోని ఒక పెళ్లికి అటెండ్ అయినటువంటి అబ్బాయి చౌదరి గారిని, వారి అనుచరుల్ని ఎవరైనా ఒక బాధ్యత కలిగినటువంటి, ఒక హుందాతనం ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ అపాయింట్మెంట్ కోరగా ఆయన మమ్మల్ని రమ్మని చెప్పి కలవకుండా అవమానించారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. వంశీ అరెస్టుపై డీజీపీని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నేతలు అక్కడ జరిగిన పరిణామాలను మీడియాకు వివరించారు. మాకు సమాచారం అందింది. ఆ తరువాత వారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారో మాకు అర్థం కాలేదు. కారణం ఏంటంటే ఆయన ఒక కేసులోనూ 2 కేసుల్లోనూ ముద్దాయిగా ఉన్నారు. ముఖ్యంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగిన కేసులో వారు ముద్దాయిగా ఉండటం, దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళడం, ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్, ప్రొటెక్షన్ ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి ఆయన అరెస్ట్ చేసేటటువంటి అవకాశం లేదనే అభిప్రాయం మాకుంది. కానీ ఉదయాన్నే అరెస్ట్ చేశారనే వార్త తెలియగానే ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాక ఆశ్చర్యపోయాం, దిగ్భ్రాంతి చెందాం. దీనికన్నా ముందు 2 రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే ఈ వల్లభనేని వంశీ గారి మీద, వైసీపీ కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని ఏదైతే 2022లో కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తి మొన్న హఠాత్తుగా కోర్టు వారి దగ్గరికి వెళ్ళి పబ్లిక్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన ప్రాసిక్యూషన్ చెప్పేదంతా అబద్ధమని, తానిచ్చిన కంప్లైంట్ అది కంప్లైంట్ రూపంలో ఇవ్వలేదని, కేవలం ఏదో సాక్షి సంతకం పెట్టమంటే నేను వెళ్ళాని, వెళితే వారేదో రాసుకుని సంతకం పెట్టారనే విషయాన్ని గౌరవ న్యాయస్థానం ముందు చెప్పారు. ఇక్కడ బయట చెప్పింది కాదు. చెప్పిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యపోయింది. అరే, మనం చేసినటువంటి తప్పు తెలుసుకున్నారు, మనం దొంగ కేసు పెట్టించామనే విషయం తెలుసుకున్నారు. ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎస్సీ కులానికి చెందటం వలన పైన రాసుకున్నారు, సంతకం పెడితే నన్ను కులం పేరు కూడా తిట్టారని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా పెట్టి బెయిల్ రాకుండా ఉండేందుకు కట్టుదిట్టంగా వాళ్ళు చేశారు అనేది తెలుసుకుని ఆశ్చర్యపోయి ఇదంతా ఫాల్స్ కేసు అని ప్రపంచానికి తెలిసింది. దానిలో తెలుగుదేశం వారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కుట్ర చేసి ఈ సత్యవర్ధన్ ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 10 మంది పోటీలో పాల్గొనున్నట్లు ఎన్నికల అధికారి హరేంద్ర ప్రసాద్ తెలిపారు. 10 మంది నామినేషన్ వేయగా ఏ ఒక్కరూ ఉపసంహరించుకోలేదన్నారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుండగా మార్చి 3న కౌంటింగ్ ఉండనుంది అని అన్నారు. అందరికీ నమస్కారం. నేను జిల్లా కలెక్టర్ విశాఖపట్నం మరియు రిటర్నింగ్ అధికారి ఫర్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించిన టీచర్స్ కాన్స్టిట్యువెన్సీ రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తున్నాను. సో ఈ టీచర్స్ కాన్స్టిట్యువెన్సీ ఎలక్షన్స్ చూస్తే 3వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 మనము ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆ రోజు నుంచే నామినేషన్ స్వీకరణ ప్రారంభమైంది. 10వ తారీఖు దాకా జరిగిన నామినేషన్ ప్రక్రియలో మనకు 20 నామినేషన్స్ వచ్చినాయి. 10 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్స్ రావడం జరిగింది. ఈ నామినేషన్ స్క్రూటినీ అనేది 11వ తారీఖు ఫిబ్రవరి నెల చేపట్టడం జరిగింది. ఈ స్క్రూటినీ ప్రాసెస్లో 4 నామినేషన్స్ రిజెక్ట్ చేయడం జరిగింది, 16 నామినేషన్స్ అక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో బరిలో ఉన్న 10 మంది నామినేషన్స్ కూడా అక్సెప్ట్ చేయడం జరిగింది. విత్డ్రాయల్ ప్రక్రియ అనేది ఈరోజు కంప్లీట్ అయింది. ఈరోజు 3 గంటల దాకా వాళ్ళకు అభ్యర్థులందరికీ కూడా విత్డ్రాయల్కి సమయం ఉండగా ఎవరు కూడా విత్డ్రాయల్ చేయలేకపోవడం వల్ల బరిలో ఇప్పుడు 10 మంది క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. ఈ 10 మంది క్యాండిడేట్స్ కూడా రానున్న ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం జరుగుతుంది.
మన ఎలక్షన్ డేట్ అనేది 27 ఫిబ్రవరి 2025, 27 ఫిబ్రవరి 2025 పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఈ ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఎలక్షన్లో టీచర్స్ అందరూ కూడా ఓటర్స్గా నమోదు కాబడి ఉన్నారు. మొత్తం సంఖ్య చూస్తే ఎలక్టర్స్ ఒక సంఖ్య చూస్తే మేల్ ఎలక్టర్స్ తీసుకుంటే 13,580 మంది, 13,508 ఎలక్టర్స్ అదే. ఫీమేల్ ఎలక్టర్స్ వచ్చేటప్పటికి, మహిళలు వచ్చేటప్పటికి 8,985, 8,985 ఎలక్టర్స్ అదే. మొత్తం మీద 22,000. నేరాలకు గోరలకు కేర్ ఆఫ్ అడ్రస్ వల్లభనేని వంశీ అని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చాడు కదా అంటండి. ఇక్కడ కావాల్సింది కులములోన ఒకడు గుణవంతుడు ఉండినా కులము వెలయవని గుణము చేత. ఇలాంటి దరిద్రులు ఉంటే ఆ కులానికి కూడా చెడ్డ పేరు అనే విషయం చాలామంది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ వంశీ చేయని అరాచకం కానీ, చేయని కబ్జా కానీ, చేయని నేరం కానీ ఏదీ లేదనేది ఆయన యొక్క హిస్టరీ చూస్తే తెలుస్తూ ఉన్న పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా ఒక నేరస్తుడు ఏ విధంగా అయితే బాడీ లాంగ్వేజ్ ఉండాలో అదే విధమైనటువంటి బాడీ లాంగ్వేజ్ ఉన్నటువంటి వ్యక్తి వంశీ. ఎందుకంటే వంశీ ఒక సత్యవర్ధన ఇష్యూలనే కాదు, అనేకం తవ్వితే వంశీ మీద పాత్రలో పెట్టినటువంటి కేసులన్నీ బయటికి తీసుకొస్తే బోల్డ్ కేసులు వంశీ మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక నేరస్తుడు ఏదో ఒక చిన్న లూప్ అన్న లేదంటే చిన్న సాక్ష్యాన్నైనా వదిలి వెళ్తాడంటానికి ఈ సత్యవర్ధన్ కేసే ఉదాహరణ. సత్యవర్ధన్ అనే ఒక దళిత బిడ్డ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆపరేటర్గా పనిచేస్తూ ఉంటే ఆ రోజు దాదాపుగా 80-100 మంది చేత దౌర్జన్యం చేసి ఏ విధంగా కార్లు పగలగొట్టి, కంప్యూటర్లు పగలగొట్టి విధ్వంసాన్ని సృష్టించి, అసలు విధ్వంసం సృష్టించాల్సినటువంటి అవసరం వంశీకి ఏముందని ఒకసారి ఆలోచన చేస్తే కేవలం తాడేపల్లి ప్యాలెస్లో తన బాస్ సైకోని ఏదైతే సంతృప్తిపరచడానికి మాత్రమే చేశాడు తప్ప వంశీ గన్నవరంలో తెలుగుదేశం కానీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఏ రోజు అన్యాయం చేయాలి. ఆయన ఎప్పుడు నిలబడ్డా కానీ ఆయన ముఖం చూసేం ఓటేలే. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మ్యాండేట్ని బేస్ చేసుకునే వంశీని గెలిపించారు తప్ప వంశీకి ఎక్కడా కూడా తెలుగుదేశం అన్యాయం చేయలేదనే విషయం వంశీకి కూడా తెలుసు. కానీ తెలిసిన తర్వాత ఎవరినో సంతృప్తిపరచడానికంటే ఆయన ఎవరిని సంతృప్తిపరచాలంటే సైకో నైజం ఉన్నటువంటి వ్యక్తులు, సైకో పిల్ల నైజం ఉన్నటువంటి పిల్ల సైజు ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా వ్యవహరిస్తారనేది మనం గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడిని మనం చక్కగా వివరణ చేస్తే ఇదే అర్థమవుతా ఉంది. కేవలం అతనికి ఎటువంటి అన్యాయం చేయనటువంటి తల్లి లాంటి తెలుగుదేశం మీద ఆయన దాడి చేసి ఆ దాడిలో కేసులు పెట్టిన తర్వాత తప్పించుకోవడానికి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి సత్యవర్ధన్ ఒక దళితుడు, ఏమీ చేయలేనివాడు, అశక్తుడు, అలాంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి బలవంతంగా బెదిరించి SC/ST కోర్టు దగ్గరకు వచ్చి ఆ యొక్క విత్డ్రా చేసుకోవటం అంటే ఆ చిన్నది లాజిక్ ఎందుకు మిస్ అయ్యాడు వంశీ? ఎందుకంటే అతను నేర ప్రవృత్తి అదే ఆయనకు అలవాటు, ఆయన పూర్తిగా తెలుసు ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేయాలనేది వంశీకి తెలిసినంతగా మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. కానీ దురదృష్టం ఏంటంటే వంశీ దురదృష్టం ఇదంతా కూడా మళ్ళీ తిరిగి మాకు తెలుస్తుంది, మేము తిరిగి ఆ సత్యవర్ధన్ మేము కాపాడుకుంటాం, ఆ కుటుంబం బయటకు వచ్చేస్తుందనే ఒక చిన్న ఇది లేకుండా పోయింది. ఎందుకంటే భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు సెక్షన్ 3 కానీ, రాజ్యాంగ ప్రొటెక్షన్ కానీ, దళితులు ఎంత అనాసక్తులైనా సరే, ఏ ఆధారం లేని వారైనా సరే వాళ్ళ శ్రీకాకుళం జిల్లా టెక్కలిపట్టణం గొల్ల వీధిలో గాయత్రి ఇంటి ముందు ధర్నా చేస్తున్న సంత బొమ్మాలికి చెందిన ఓ కుటుంబం. శ్రీకాకుళం జిల్లా టెక్కలిపట్టణం గొల్ల వీధిలో గాయత్రి ఇంటి ముందు ధర్నా చేస్తున్న సంత బొమ్మాలికి చెందిన ఓ కుటుంబం. మా వికలాంగ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని 18,60,000 తీసుకుని ఉద్యోగం ఇప్పించకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అంటూ బాధితులు తమ గోడును వినిపిస్తున్నారు. డబ్బుకు తీసుకున్న గాయత్రి ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు. మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వకపోతే మా ప్రాణాలైనా పోగొట్టుకుంటాం తప్ప ఇక్కడి నుంచి కదిలేది లేదని నిరసన చేస్తున్నారు. మరి మా కౌలు న్యాయం చేయలేదు. అలాంటి ఎత్తిసారు చేతులు. అన్ని దగ్గరికి వెళ్ళాము, ఎస్పీ కాడికి వెళ్ళాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అనకూడదు, మాకే మా డబ్బు తీసుకుని మా 10 దప్పలు పోలీస్ స్టేషన్కి ఇస్తుంది. మరి మేము ఏటైపోవాలి?
లేదు, మీ మోసాలు ఇప్పటికీ తగ్గకపోతే మేము బాధపడు. మాలాంటి వాళ్ళు మోసం చేస్తారు. నా ఇద్దరు పిల్లలు వికలాంగులు, నా డబ్బు తిని నా ధనం తినుకొని ఇంట్లో చేస్తున్న వీడియోలు, ఇంట్లో సెల్లలు చేస్తున్న వీడియోలు ఎవరో తీసుకొని ఏం ఎలా చేస్తున్నారు ఇక్కడ? అయ్యా మేము వీళ్ళకి డబ్బులు ఇచ్చి మా ఇల్లు వాకలు తొక్కి తొక్కి నడిచి ఆఖరికి డబ్బు తీసుకొని మాకు ఇప్పుడు ఎగ్గొట్టేసి పోలీస్ స్టేషన్ తిప్పుతాండ్రు, కోర్టులు తిప్పుతాండ్రు, కోర్టులు కేసు కట్టేసి ఆ లాయర్తో బెదిరిస్తాండ్రు. మాకు దిక్కు లేదు, దిగానం లేదు. మేము ఇక్కడే చస్తాము, ఇక్కడే చస్తాం మేము. మా పిల్లలతో ఇక్కడే మా సాగు. ఎందుకు డబ్బులు ఇచ్చారు మీరు? ఎందుకు డబ్బులు అంటే డాక్టర్ కోర్సు చదువుకొని వాళ్ళ పిల్లలు డాక్టర్ కోర్సు చదివితే అక్కడ తీసుకెళ్లారు మాకు. ఎక్కడికి? వైజాగ్. అక్కడ ఆ పిల్ల వయసుందా ఉన్నారు కోర్టు వేసుకొని. మా ఇద్దరు పిల్లలు జాబ్ చేస్తానన్నాక డబ్బులు తీసుకొని మీరు గాజులు పోసలు అమ్ముతున్నాను, గాజు పోస అమ్ముకొని ముష్టడుకొని మా డబ్బు తీసుకున్నారు. ఇల్లు కారు మాది, ఇల్లు మాది, స్థలం మాది, ఇవన్నీ చెప్పేసి ఆఖరికి మేము డబ్బులు అడగడానికి కొత్త కుక్కలు కట్టేస్తాను. మాకు పరస పెంచడానికి మాకు కుక్కలు కనిపించేసి కుక్కలతో మాకు టార్చులు పెడతాను. వీళ్ళు ఇప్పుడు లాయర్తో టార్చులు పెట్టేస్తాను. మాకు ఇక్కడే సాగు, మేము ఇక్కడే చచ్చిపోతాం, ఏదైనా ఇక్కడే చేసుకుంటాం. 60,000 ఏం చూసి ఇచ్చారు? 18 లక్షలు ఇచ్చారంటే కేసు కట్టుకుందాం, పెట్టుకుని బెదిరిస్తాను. మాకు ఇప్పుడు బెదిరిస్తామమ్మా, మేము చచ్చిపోతాం. మీ పొద్దు ఇక్కడే చూడు చచ్చిపోయింది అవుతుంది అంటే మరి మా డబ్బులు ఇచ్చా మోపికలేదు లేదు. నా ఇంటికి వచ్చి లక్షల డబ్బులు వచ్చింది. ఇప్పుడు రమ్మను నా ఇంటికి, ఇప్పుడు రమ్మనండి. మీరు నా ఇంటి దగ్గరికి రమ్మనండి. దాని ఇంటి కాడికి రావడానికి మాకు భయం వేస్తుంది. కుక్కలు కనిపించేస్తుంది తెలుసా? కాదు, మీరు ఎందుకు ఇచ్చారు డబ్బులు? అయ్యా మేము గాజు పూస అమ్ముకుంటాం. మా కాడ గాజు పూస కొనోలు, చైన్లు గీలు కొనోలు. ఫస్ట్ అన్నయ్య 1 లక్ష రూపాయలు ఇయ్యు, మా పాప చదువుకుంటున్నాం. అక్కడికి మేము నమ్మకపోతే నాకు తీసుకెళ్లారు పొందు. కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూముల్లో ఎంత దోపిడీ చేశావో అందరికీ తెలుసునని చెప్పారు. వచ్చి కోర్టులో వాయిదాకి నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, అన్నీ పక్కన పెడితే ఇటువంటి చాలా కేసులు పెట్టుండారు. ఇంకెన్ని వాయిదాలకు రావాల్సి వస్తుందో ఏందో. ఇంక న్యాయస్థానాలు ఎదుట అందరూ సమానం, ఎవరు స్పెషల్ కాదు. లేకపోతే మొన్న నేను హైదరాబాద్లో ఉండా ఆయన మాట్లాడినాడు, నాకు కోట్లు ఆస్తుంది, నెల్లూరులో ఆఫీస్ కొనేసాను, అక్కడ బెంగళూరులో విల్లా కొన్నాను, హైదరాబాద్లో నా కూతురికి విల్లా కొనిచ్చాను, ఇవన్నీ మాట్లాడావు. సరే, నా కర్మ. ఇప్పటికి నాకు ఆ సింగపూరు, మలేషియా, హాంకాంగ్లో 1000 కోట్లు ఏడున్నాయో చూపివు. ఇప్పుడు 2016లో చెప్పినావు, ఇంచుమించు 9 ఏళ్ళు అయిపోయింది. అది ఎక్కడుందో చూపివయ్యా అంటే చూపివు. ఇంకొక 400-500 కోట్లు చెప్పావు, అవి చూపించవు. నా అల్లుడికి నేను కొనిబడలే. 60 ఏళ్ల నుంచి వాళ్ళ తాత కాంట్రాక్టర్, శ్రీశైలం కాంట్రాక్టర్, షార్ కాంట్రాక్టర్, వాళ్ళ ఫాదర్ కాంట్రాక్టర్, ఇప్పుడు నా అల్లుడి కాంట్రాక్టర్. చాలా రాష్ట్రాల్లో వాళ్ళు కాంట్రాక్టర్స్. వాళ్ళు నన్ను ఆదుకుంటారు, నా కొడుకుని నన్ను, ఎలక్షన్లు, రాజకీయ ఖర్చులకి. వాళ్ళకి నేను విల్లా కొనిచ్చానంటావు. ఒక్క మాట నీ నోటి గుండా నిజం రాదు. నెల్లూరు ఆఫీస్ కొన్నానన్నావు, అది నాకు ఇప్పించేసి. మా వర్మ కొడుకు అక్కడ బెంగళూరులో బాడిగింట్లో ఉన్నాడు రాజు, అది నేను కొనేసానంటావు. పచ్చబద్ద. నేను స్ట్రైట్గా నిన్ను ఒకటి అడుగుతుండా. మార్చి 16 ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది. ఆ సంగతి 15 తెలుసు. మార్చి 15 రేపు ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ 16వ తేదీ ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది. రేపటి నుంచి కోడ్ వస్తుంది. మార్చి 15 ఒక జీకేఎస్ కంపెనీ, నీ బినామీ కంపెనీ పేరుతో రామ్దాస్ కంట్రీలో 57 ఎకరాల చిల్లర, ఎకరా 1 కోటి చిల్లర, 1,20,00,000, 1.5 కోటి, లేఅవుట్లు వేస్తే 3 కోట్లు. అర్ధరాత్రి జీవో, అర్ధరాత్రి గవర్నమెంట్ నుంచి నీ అల్లుడి కోసం జీకేఎస్ కంపెనీకి జీవో, దానికి నీ అల్లుడికి సంబంధం లే. జీవో వచ్చిన తర్వాత మిడ్ నైట్ ఆయన సీఈఓ, నీ అల్లుడు సీఈఓ. ఆ తర్వాత అదే రోజు రాత్రి జడ్ఎంఐ వేసి నెల్లూరులో మీకు అది
ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చేయటం ఎప్పుడు అంత మార్చి 15 అర్ధరాత్రి. దానికి ఏం మాట్లాడతావు నువ్వు? 15 లక్షల లెక్కన కొట్టేసావు. ఎంత వాల్యూ? నువ్వు ఎకరా 15 ఇద్దరు రైతులకు కలిపి సగం సగం చేసావు. దానికి ఏం మాట్లాడతావు? 2016లో 6 లక్షలకి మీ వాళ్ళు చెక్కుల మీద. వాళ్ళల్లో కొంతమంది తెలుగుదేశం ఉంటే ముఖం మీద కొట్టా. ఆ రైతులు నా దగ్గరికి వచ్చారు, అయ్యా వాళ్ళు చెప్తే అడ్వాన్సులు తీసుకున్నామని.